బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షులు తాండ సాంబశివరావు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పంచాయతీరాజ్ వ్యవస్థ విశిష్టతను వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అనేది బలంగా ఉంటేనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే నేను ఇక్కడ ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా ఉన్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే మీరు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా మన జీవనం, మన కుటుంబాలను పోషించుకుంటూ ప్రజలకు కూడా సేవ చేస్తున్నాం. మరి ఇది మన దినోత్సవం. ఇది ప్రత్యేకంగా గ్రామస్తులందరికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం మనకుంది. అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ యొక్క దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది, మీకు మాకు. అవునా కాదా? మరి ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే దానివల్లనే మనం మన జీవనం సాగించుకుంటున్నాం, ఉద్యోగాలు పొందాం, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. మరి ఎంత చక్కగా ముచ్చటగా అసలు ముస్తాబు చేయాలి పంచాయతీరాజ్, పంచాయతీ ఆశిస్తువారు కానీ రకరకాల మరి రాజులు వారి వారి పద్ధతుల్లో పరిపాలిస్తూ అప్పట్లో వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్టుగా, రాజుకు నచ్చినట్టుగా ఈ పంచాయతీ వ్యవస్థలు ఉండేవి. ఆ తర్వాత కొంత మార్పులు రావటం, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఏ విధంగా మనం ప్రజలకు సేవలు అందించడం కోసం, ప్రజలకు సౌలభ్యం కోసం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఆ పంచాయతీరాజ్ వ్యవస్థని దశల వారీగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.